కుల బాంధవులందరికీ స్వాగతం సుస్వాగతం. ఇంత పెద్ద కార్యక్రమానికి ఉదయాన్నే విచ్చేసిన జన్మ బంధువులందరికీ కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలుపుతూ గంగా రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మన ముఖ్య అతిథి అన్నగారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఈనాటి మన ముఖ్య అతిథి శేషరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. దొనకంటి వేణుగోపాలరావు గారిని, అన్నమనేని సంజయరావు గారిని వేదిక, లక్ష్మణ్ కుమార్ గారు అడ్వకేట్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. లక్ష్మణ్ కుమార్ గారు దయచేసి రావాలి. మండలికి మొదటి నుంచి సహాయం చేసిన సావిత్రమ్మ గారు వేదిక మీదకి రావాలి. కార్యవర్గ సభ్యులు సంఘటిత కార్యదర్శులు శ్రవణరావు గారు, కోటేశ్వరరావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ కార్యవర్గ సభ్యులు స్టేజ్ మీదకి రావాల్సిందిగా. మా కార్యవర్గానికి ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చిన గంధ మోహన్ రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ, ఇంత పెద్ద ప్రాజెక్టు ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ముందుకెళ్ళాలి అనుకున్న ఆలోచనతో ఏకీభవించి వారు ఘన రాఘవేంద్రరావు గారు, కీర్తిశేషులు ఘన రాఘవేంద్రరావు గారు తన చివరి కాలం వరకు కూడా వెల్మ సంక్షేమ మండలి బావు కొరకు తనకు శరీరం సహకరించకుండా లాస్ట్ వరకు కూడా కార్యక్రమంలో ఇంకా కొద్దిమంది వారి వారి తాతకు తగ్గట్టు కొన్ని ఒక రూమ్కి అయ్యే ఖర్చులు, కొందరు 2 రూమ్లు అయ్యే ఖర్చులు కూడా ప్రకటించారు. వారికి ఈ సందర్భంగా వారి పేర్లు ఒకసారి చదివి వినిపిస్తాను. ఎందుకంటే ఎదిపోతే ఎక్కువ మాట్లాడాల్సుకోలేదు. ఓల్డేజ్ హోమ్ గురించి మొదట మనకు వాస్తవానికి స్థలం మాట్లాడి ఇప్పించింది రత్నాకరరావు గారు, కీర్తిశేషులు. కానీ కాకపోతే అసైన్మెంట్ ఉండే దానికి ₹1 కాసిరెడ్డి రామారావు గారు ఒప్పుకున్నారు. కానీ అది అసైన్మెంట్ పోయినందుకు అది ఇవ్వను, ఇప్పుడు అలైనేషన్ కావాలన్నందుకు అయిపోయింది. దాని తర్వాత శ్రమపడి మన స్థానిక ఎమ్మెల్యే గారు దాని పూర్తి అలైనేషన్ కొరకు ముఖ్యమంత్రి గారు ఒప్పించి తీసుకొని వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇకపోతే అప్పుడున్న వామనరావు గారు కూడా తర్వాత మనకు మొదలుపెట్టినటువంటి బిల్డింగ్కు అడగంగానే ₹30 లక్షలు ఇచ్చారు. కాకపోతే ₹1 వామనరావు గారు అడిగితే అప్పటి పరిస్థితి వేరు, ఇప్పటి పరిస్థితి వేరు, చేయలేకపోతున్నారు. అది కూడా లక్ష్మణ్ కుమార్ గారు పోస్తున్నాయి. వాస్తవానికి వారికి కృతజ్ఞతలు. ఇకపోతే నాది ఒక్కటే కోరిక, అప్పుడు రత్నాకరరావు గారు మనకి ఇక్కడ రత్నాకర్ డెవలప్మెంట్లో ముఖ్యమైన మనిషి వారు కూడా, వారి శిలాఫలకాన్ని మనం పెట్టి విగ్రహాన్ని పెట్టాం. కాబట్టి నేను కోరే కోరిక అయితే ఇప్పుడున్న కార్యవర్గాన్ని కానీ మీ అందరినీ కానీ కోరిక ఏంటంటే, ఇప్పుడు ఆ ప్రాంగణంలో రాఘవేంద్రరావు గారి వారి సత్యమని కూడా విగ్రహాలు పెడితే బాగుంటుందని నా సొంత కోరిక. అవచ్చు కాకపోవచ్చు. కాబట్టి ఇంత పెద్ద అమౌంట్ మనకి ఇచ్చి ప్రోత్సహించినటువంటి మన కుల బాంధవులందరి లాభం. ఇప్పుడు పురుషోత్తమరావు గారు చెప్పినట్టు ఇంతకుముందు అసైన్డ్ ల్యాండ్ అని మనకి ఇవ్వడం జరిగింది. అసైన్డ్ ఏంటంటే అప్పటి నాయకులు చెప్పిండ్రు కాబట్టి తహసీల్దార్ గారు ఇచ్చారు. అసైన్డ్ లైన్స్ తహసీల్దార్ గారు ఇవ్వకూడదు, జాయింట్ కలెక్టరే ఇవ్వాలి. సో ఆ విధంగా జరిగింది. దాంతో 2-3 years జరిగింది డేట్లో. అప్పుడు దాన్ని పెద్దలు రాఘవేంద్రరావు గారు, నేను ఎన్నోసార్లు జగిత్యాలకు వచ్చినప్పుడు నాతో వచ్చేవారు. పెద్దలు మీనరావు గారు ఇంట్లో దిగేవారు, తర్వాత సంస్థకు వచ్చేవారు. సో
I congratulate Sanjay Kumar for being elected second time. రెండోసారి గెలుపు పెద్ద గెలుపు. గండ్ర మోహన్ రావు గారు నా చిన్నప్పటి మిత్రుడు. సంతోషం ఏంటంటే వారిద్దరు కొడుకులు పర్మిషనే రాలేదు, మనకి కన్వర్షనే కాలేదు. వాళ్ళు చెప్పినట్టు ఎమ్మెల్యే గారు కష్టపడి తెచ్చేదాకా కూడా 8 years 10 years అయింది. పర్మిషన్ కాలేదు కాబట్టి వీళ్ళు ఇంకా డిలే చేస్తున్నారు. మన లైఫ్ ఎట్లుంటుందో అని నా ద్వారా వారిని పిలిపించి వారికి 30 లక్షలు ఇవ్వడం జరిగింది అప్పటి పురుషోత్తమరావు గారు. సార్ మీరు గుర్తొస్తే ఇది సుధాకర్ అన్న భూమి మీకు ఇప్పించారు అప్పటి అధ్యక్షుడు. మీరు 10 సంవత్సరాలు కాసుగంటి ఇంట్లో మన ఆఫీస్ ఉండేది, మన సంస్థ ఆఫీస్ ఉండేది. కాసుగంటి ఫ్యామిలీస్ ఫర్ ఎవ్రీబడి, విల్ డూ అవర్ బెస్ట్. నిన్ననే ఎస్కేఆర్ కాలేజ్లో స్కాలర్షిప్స్ కూడా ఇచ్చినాం. మెరిట్ ఎవ్రీ ఇయర్ వి గివ్. We are for you, we are for Jagtiap. So once again I thank Gandra Mohan Rao garu for contributing such a huge amount. Thank you one and all. Thank you. ముగ్గురు పిల్లలే చేసినాం. 5-6 సంవత్సరాలు చేసినాక నేను హైదరాబాద్ పోయినా కానీ ఆ పెళ్ళిళ్ళప్పుడు కంపల్సరీ ఇక్కడికి వచ్చేదాన్ని. ఎందుకంటే ఎట్టికి పెళ్ళిళ్ళు చేస్తుండ్రు, భోజనాలు సరిగ్గా పెడతలేరు అంటారని తెల్లవార్లు అక్కడ ఉంటే వంటలు చేసేదాన్ని. అట్లా కష్టపడితే ఇప్పుడు ఈ రాజేశ్వరరావు చాలా మంది ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నవారు అందరూ కష్టపడ్డారు. అప్పుడు ఇన్ని లక్షలు ఇయ్యలేదు కూడా. మూటపల్లిలో కూడా ఫస్ట్ ఇచ్చారు ₹1,00,000 ఇక్కడ ప్లాట్. ఫస్ట్ మనము ఇక్కడ క్యాంపులో రామాలయంలో చేసినాం 3 పెళ్ళిళ్ళు. అప్పటి నుంచి 5-6 సంవత్సరాలు చేసినాక బంద్ చేసిండ్రు. ఎవరు సరిగ్గా వస్తారా రారా టైంకు ఇంటిగా పెళ్ళిళ్ళు చేసుడని వస్తారు, రారని రాలేదు. అప్పుడు ఆ సామూహిక వివాహాలతోటే మనకు వెల్మోషన్కు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు చాలా కష్టపడ్డాం. నా దగ్గర కూడా డబ్బులు లేకుంటే నేను ₹100 కొత్తిమీరకు తెచ్చి అన్ని కూరల్లో వేసేదాన్ని. ఓ జాడి నిండా పచ్చడి పట్టుకొచ్చి పొలకు పెట్టేదాన్ని. నా దగ్గర ఉన్న మంచిది. మీ అందరికీ నమస్కారం. నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క సభ ఉద్దేశం మీ అందరికీ మేము ఆల్రెడీ క్లియర్గానే చెప్పినాం. మా ప్రధాన కార్యదర్శి కూడా వారి యొక్క సందేశంలో చెప్పడం జరిగింది. మేము 10-12 సంవత్సరాల క్రితం ఆ యొక్క 12 సంవత్సరాల క్రితం నుంచి ఆ యొక్క ల్యాండ్ గురించి పోరాటం చేస్తూనే ఉన్నాం. 1.5 ఎకరం ఆ యొక్క ల్యాండ్ను మాన్యులు శ్రీ రత్నాకరరావు గారు ఈ యొక్క ల్యాండ్ను వారు అసైన్ చేయడం ద్వారా ఆ యొక్క ల్యాండ్ మనము ఫెన్సింగ్ చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఆ కార్యక్రమం చేసి పెండింగ్లో ఉంది. ఆ యొక్క పెండింగ్ చేసిన కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం అంటే మాకు కూడా ఇన్స్పైర్ చేసినట్టే ఈ యొక్క కార్యక్రమంగా భావిస్తూ వారు ఇన్స్పైర్ చేసేటువంటి శక్తి ఉన్నటువంటి ఒక మహిళ మాలో ఉన్నది, మా మధ్యలో ఉన్నదనే ఒక గాఢంగా నమ్ముతూ వారి యొక్క ఇన్స్పిరేషన్తో కూడా వారు కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా వేదిక ద్వారా మనవి చేసుకుంటూ ఇదే విధంగా ఈ వేదిక మీద ఉన్న వారిని కానీ వేదిక కింద ఉన్నటువంటి వారిని కానీ అందరినీ పేరు పేరున మీ యొక్క ఆర్థిక సహాయాన్ని మనస్ఫూర్తి సహకారాన్ని అందించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తప్పకుండా మనం చేద్దామంటే నేను చెప్పాను. బాబుకు ఓల్డేజ్ హోమ్ అంటే చాలా ప్రేమ ఉంటుంది. ప్రతిసారి ఓల్డేజ్ హోమ్కు ల్యాండ్ ఎప్పుడు వస్తుంది రత్నాకర్ వెంబడి కవితతోని సంతోష్ కుమార్ గారితో ఎప్పుడు మాట్లాడేది. ఎందుకు ఇంకెన్ని రోజులు అవుతుంది, 2 మనకి కింద మాత్రం చేయలేరా, ఎందుకున్నారు వీళ్ళు? ఓల్డ్ ఏజ్ అంటే వృద్ధాప్యం మన అందరికి వచ్చింది, కట్టాలని చాలా దానికోసం తప్పపడేవారు. వెల్మ అసోసియేషన్ పెట్టే ముందు కూడా ఇక్కడ చాలాసార్లు మీటింగ్ మా ఇంట్లో జరిగేది. రాజేశ్వర గారు వచ్చేది. వాట్ ఐమ్ డూయింగ్ ఇస్ నథింగ్. ఐ థ్యాంక్ ది వెంకటేశ్వర గారు, సంజయ్ Alkar sir to accept my proposal and I wish them all the best and it should serve the purpose. Old age should serve the purpose. అందరికీ వృద్ధాప్యం కులం మతం లేకుండా ఎవరికైనా కూడా అది ముందు పనికి రావాలి, తప్పకుండా చేస్తారని మా సహకారం మరి ఎప్పుడు ఉంటుంది. మీ అందరికి వచ్చిన ఈ మీటింగ్కు ధన్యవాదాలు. అధ్యక్షుడిగా వారు ఉండడం అనేది నిజంగా కూడా గర్వకారణం. పెద్దలు శ్రీ నరేంద్రన్న గారికి నమస్కారం తెలియజేస్తాం. చాలా ఒకవైపు చాలా సంతోషం, రెండవది ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో దీని వ్యవస్థాపకులు పెద్దలు నిరంతరం ఈ ఓల్డేజ్ హోమ్ కావాలని చెప్పి చాలా కోరుకుంది. రాఘవేంద్రరావు గారు అప్పుడు కరోనాతో చనిపోవడం అంకల్ చాలా దురదృష్టకరం, అది బాధాకరం. మరి అటువంటి బాధ మనసులో ఉన్నా కానీ తండ్రి గారి ఆశయం నెరవేరాలని చెప్పి
ఆలోచనతోటి ఒక మిత్రుడిగా నేను, ఎందుకంటే పెద్దలు రాఘవేంద్రరావు గారు అంకుల్ నేను ఎమ్మెల్యే కావాలని బాగా కోరుకుంటున్నాను. 2014లో అనుకోకుండా నేను రాజకీయాలు వచ్చినప్పుడు కొంత మన దాంట్లో కూడా సమస్యలు ఉంటే కొందరు పిలిచి మాట్లాడడం, ఆ స్థాయిలో నిరవ తాత పుల్లేరు వారు, పెద్దలు ఆండారావు తాత వాళ్ళు కూడా, నిరవ తాత వీళ్ళందరూ కూడా కొంత పెడతపించి వాళ్ళని వీళ్ళని ఒప్పించి చేయడం జరిగింది. దొడ్లతో ఓడిపోయినా కానీ మళ్ళీ ప్రోత్సహించడం, ముఖ్యంగా కలెక్టర్ తర్వాత స్వాతంత్ర సమర యోధులు రాఘవేంద్ర అంకుల్ 15 ఆగస్టుకు 26 జనవరికి అడిగితే బాగా మంచిగా అనిపిస్తుంది. చాలా పెద్ద కార్యక్రమం జగిత్యాల జిల్లా అవడం, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జగిత్యాల జిల్లా చేయడంతో ఇక్కడ మనం వాళ్ళను జగిత్యాల గడ్డ మీద ఎన్నోసార్లు సన్మానం చేసుకున్నాం కలెక్టరేట్లో వేలాది మంది ముందు. మరి ఆ తర్వాత కరోనా, వృద్ధాప్యం వారు ప్రపంచి మరి అటువంటి సందర్భంలో తల్లిదండ్రి ఇద్దరు పోయిన బాధ ఉన్నా కానీ మనం అందరం కోరగానే, నాతో పాటు అధ్యక్షులు, కార్యదర్శి కోరగానే పెద్ద మొత్తం 50 లక్షల రూపాయలు వైట్ మనీ చెక్ ఇచ్చినందుకు మిత్రులు ప్రముఖ న్యాయవాది మోహన్ రావు గారికి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంతకుముందు నరేంద్ర చెప్పినట్టు ఆ సందర్భంలో కూడా సోదరు గీత దగ్గరికి పోయి కొంత తీసుకున్నట్టు ఇంట్లో మీరు కూడా సహకరిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి అట్లనే సందర్భంలో మనం గెలిచిన తర్వాత కూడా కలిసినాం, వెంకటరామరావు అంకుల్ మేమంతా కలిసి. కానీ మీకు అందరి తెలియని ఒక విషయం, ఇవాళ ఈ ప్రాజెక్టు విషయం ముఖ్యంగా రాంపూర్ పంప్ హౌస్ అక్కడ ఏర్పాటు సందర్భంలో చాలాసార్లు వస్తారు. మరి చాలా నీటి ఎద్దడి అంతర్గా అనుకుంటుండే. ఇవాళ దాదాపు 1300 ఓట్ల మెజారిటీ వచ్చింది. నాకు వచ్చిన 70,000 ఓట్లు, తగిన 2,000 ఓట్లు అంతర్గామని వచ్చింది. నీళ్ళు ఉండేటి కావు. వారు రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్గా అడ్వైజర్ ఉన్నప్పుడు వారు రిక్వెస్ట్ చేస్తే ఒక కెనాల్ నాకు మంజూరు చేయించి ఇచ్చారు. అండర్ గ్రౌండ్ ఎక్కడ కూడా ఫ్లడ్ ఫ్లో నుంచి రాలేదు, స్పెషల్గా నాకు మంజూరు చేయించి ఇచ్చారు. దాంతో చెరువు నిండి నాకే భూములు లేవు కానీ మా ఊళ్ళో దాదాపు ఒక 2,000 ఎకరాలు, ముఖ్యంగా ఉడ్ర కులస్తులకి అయితే తాగడానికి కూడా నీళ్ళు ఉండేవి కావు. చాలా దయనీయ పరిస్థితి ఉండేది. సో 3-4 ఊర్లకి ఇవాళ భూగర్భ జలాలు పెరిగినాయి. వారికి కూడా అందరి సమక్షంలో మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెంకటరామరావు గారు ప్రముఖ ఇంజనీర్. ఎందుకంటే మన వాళ్ళు ఏమైనా గొప్ప పనులు చేస్తే గుర్తించాలి. మరి ఈ సందర్భంలో ఒక శాసనసభ్యునిగా వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఎట్లయితే మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ బాగుండాలని ప్రతాపించారు పెద్దలు వెంకటరామరావు గారు, ఆ రకంగా చేయడంతో ఇంత పెద్ద. మరి ఈనాడు మనం సంఖ్యాపరంగా బయట కొంత తక్కువనా కానీ 13 మందిని గెలిచి వచ్చారు. మరి జగిత్యాల ప్రాంతం చూస్తే ఈ సందర్భంలో మరీ ముఖ్యంగా మీ అందరు పెద్దలు ఉన్నారు కాబట్టి తెలియజేస్తున్నా, జగిత్యాలలో మనం కొన్ని వార్డులు ఉంటాం, కొన్ని ఏరియాలు ఉంటాం. జగిత్యాల పట్టణ జనాభా 1,20,000 దాటిపోయింది, 88,000 ఓట్లు. 5 కిలోమీటర్ల రేంజ్లో ఇంకో 15,000-16,000 ఓట్లు ఉంటాయి. అంటే అబోవ్ 1 lakh ఓట్స్. 86 బూతులు పట్టణంలో ఉంటాయి, చుట్టుపక్కల 15-16 బూతులు. రఫ్గా 100 వేసుకుందాం. నిజంగా చెప్తా ఉన్నా, 100 బూతులలో 100 బూతుల్లో మన ప్రధాన ప్రత్యర్థి కంటే నాకు ఏ ఓట్లు ఎక్కువ వచ్చినాయని చెప్పి సందర్భంగా అంటే మనం ఆలోచన చేసుకోవాలి. జగిత్యాల పట్టణంలో 100 బూతులలో ఎన్ని కులాల వాళ్ళు ఉంటారు, ఎన్ని మతాల వాళ్ళు ఉంటారు, ఎన్ని రకాల వారు, అంటే ప్రతి బూత్లో కూడా మన ప్రధాన ప్రత్యర్థి కంటే నాకే మెజార్టీ ఎక్కువ వచ్చేసి. అదే ఈ రకంగా మనం ప్రజల మధ్యలో మంచిగా ఉంటే తప్పకుండా అన్ని వర్గాల వారు మనల్ని కూడా గౌరవిస్తారని చెప్పడానికి నేను ఉదాహరణ, నేను ఎలక్షన్ తర్వాత దాన్ని స్టడీ చేసి మరి చెప్తా ఉన్నాను. కొన్ని బూతులలో ఇంకో పార్టీకి కొద్దిగా ఎక్కువ వచ్చినాయి కానీ ప్రధాన ప్రత్యర్థి కంటే మాత్రం అన్ని బూతులు ఎక్కువ వచ్చాయి. ఇంకా మీకు తెలుసు మన ప్రధాన ప్రత్యర్థి ఎంత రాజకీయ ప్రత్యర్థి, ఎంత సీనియరో, ఎంత ఉద్దండు. కాబట్టి ఈ సందర్భంలో మనం మంచిగా అందరినీ కూడా గౌరవించుకోవాలి. మరి ఇంకా రెండో విషయం, మన ముఖ్యమంత్రి గారు ఆత్మగౌరవ భవనాలకు స్థలం చాలా చోట్ల చాలా కులాలకు ఇచ్చారు, అన్ని వర్గాలకు ఇచ్చారు. మనది కూడా అప్పుడు వచ్చింది కొంచెం ఏదో టెక్నికల్ ప్రాబ్లంతో, అయితే మీ అందరి సహకారంతో, హైదరాబాద్లో మన వాళ్ళ సహకారంతో దాన్ని మనం తీసుకొచ్చినాం. నాకు ఒక అవకాశం కల్పించినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇచ్చిన పేరు కూడా ఇవాళ ఉన్నది అక్కడ. అట్లనే మళ్ళీ ఇది ఒక దాదాపు 2 కోట్ల పైన 2.5 కోట్ల ప్లాన్ చేశాం. మరి ఇంత మొత్తంలో చేసినప్పుడు 5 లక్షలు 2 లక్షలు ఎక్కడో ఇచ్చుకుంటూ పోతే అది ఎటు మావుగా. సో మొత్తంగా ఒక మంచి షేప్ వచ్చే విధంగా 50 లక్షలు ఇచ్చినందుకు మిత్రుడు మోహన్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తప్పకుండా వారి ఉదారత్వం, ఎందుకంటే పెద్దలకు కూడా ఆత్మకు శాంతి కలుగుతుంది. ఎంతోమందికి పిల్లలు ఉంటారు, ప్రయోజకులు అవుతారు. ఆ ప్రయోజకులైన పిల్లలు
తల్లిదండ్రులను స్మరించుకుంటూ ఈ రకంగా చేయడం అనేది మామూలు విషయం కాదు. మరి నిరంతరం అంతకుముందు కూడా అనుకుంటుంటే అప్పుడు నేను రాజకీయాలకు కొద్దిగా రాకముందు కానీ వచ్చినాక మా రామేంద్రరావు అంకుల్ ఊళ్ళో ఉంటుండే వాళ్ళకేదో వీళ్ళకేదో పెళ్లిళ్ళకు కూడా కొంతమందికి సహాయం చేసే విషయం నాకు తెలుసు. మరి ఖచ్చితంగా మరి ఆ రకంగా చేయగలుగుతున్నాడంటే రేపటి నాడు వారసుడైన కొడుకు తప్పకుండా నాన్న నేను ఏదైనా చేసుకో అని చెప్పి ఒక మాట అన్నప్పుడే చేయగలుగుతారు. అంటే అలాంటి ఉదార స్వభావం రామేంద్రరావు అంకుల్కి ఎంత ఉందో మిత్రులు మోహన్ గారు కూడా అట్లా ఉండబట్టి రామేంద్రరావు అంకుల్ కూడా గ్రామంలో కానీ జగిత్యాల పట్టణంలో కూడా ఎంతోమంది వారంటే చాలా చాలా గౌరవం, బీదపడు మధ్యతరగతి వాళ్ళు అయ్యా అని దొర పిలిచేటోళ్ళు కూడా ఉన్నారు. అంటే అంతటి ప్రేమను రామేంద్రరావు అంకుల్ చొరవన్నారు. నేను ఇక డాక్టర్ ఉన్నప్పుడైతే చాలామందిని పంపించారు. కళ్ళే కాదు ఇంకా వేరే ఏదైనా బీమారు ఉంటే కూడా వారికి ఉన్న సతాతోటి సంజయ్ కొద్దిగా వీళ్ళకి చూపించు వాళ్ళకి చూపించి అని చెప్పి పంపుతుంటారు. అట్లా ఒక మంచిగా ఊరు ఉన్నప్పుడు కూడా అందరితోటి మంచి పేరుతోటున్నారు. వృద్ధాప్యం ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది. దురదృష్టం వారు ఎవరైనా కానీ అంతిమంగా ఒక తప్పదు. సో బాగా బాధ అనిపించింది. ప్రజల్లో ఉన్న వ్యక్తి ప్రజలందరం దగ్గరికి పోలేకపోయినా ఓకే మాలాంటి వాళ్ళం దగ్గర వాళ్ళం పోయినాం అక్కడికి అంత్యక్రియలకు, కానీ అందరూ రాలేకపోయారు. లేకపోతే ఇంకా చాలా పెద్ద ఎత్తున అందరూ కూడా నివాళులు అర్పించేవారు. అయినా కానీ గ్రామస్తులు చాలామంది వచ్చారు. మరి ఈనాడు ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ తర్వాత ఒక మీటింగ్ పెట్టుకొని దానికి ఒక కమిటీ వేసుకుంటే బాగుంటుంది. నేను ఐఎంఏ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా అట్లనే ల్యాండ్ అవన్నీ సాధించిన తర్వాత బిల్డింగ్ కట్టేటప్పుడు బిల్డింగ్ కమిటీ వేరే చేసాం. ఐ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఐఎంఏ, బట్ స్టిల్ బిల్డింగ్ కమిటీకి ఒకటి చేసాం. అట్లా చేసుకుంటే బాగుంటుందని చెప్పి కూడా నేను ఒక చిన్న సలహా ఇస్తూ, ఎందుకంటే ఈ తర్వాత మళ్ళీ ఇట్లా ప్లాన్ ఉంటే మంచిగా ఉండవు, అట్లా ప్లాన్ ఉంటే బాగుండు అనే విధంగా ఆల్రెడీ వాళ్ళు కొంత సంప్రదించారని కూడా చెప్పింది. ఇదివరకు భానుప్రసాదరావు గారిని వారిని సంప్రదించిందని తెలిసింది. మొత్తానికి దాని బాధ్యులు మీ నిర్ణయం తీసుకోవాలి. ఒక మాటగా చెప్తున్న ఒక సభ్యునిగా అట్లా చేస్తే బాగుంటుంది. మరి ఈనాడు మరొకసారి ఇక రాబో సందర్భంలో కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు వెలుమకుల బాంధవులందరికీ ఇక్కడ ఉన్న వారందరికీ కూడా